మరోసారి పండగల సీజన్ వచ్చేసింది. ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు తేలికగా మోసం చేసేస్తున్నారు. అసలు విషయం తెలియని జనాలు వీరి మాయలో పడి మోసపోతున్నారు. లక్కీ డ్రాలో మీకు బహుమతి వచ్చిందని చెప్పి నమ్మిస్తారు. వివిధ ఛార్జీలు, పన్నుల పేరుతో భారీగా డబ్బు కట్టించుకొని ముఖం చాటేస్తారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో నిత్యం పలువురు మోసపోతూనే ఉన్నారు. ఇటీవల మీరు ఆన్లైన్లో వస్తువు కొన్నారు కదా, మేం తీసిన లక్కీ డిప్లో మీకు కారు బహుమతి వచ్చిందని ఫోన్ చేస్తారు. మీకు బహుమతి వద్దనుకుంటే దాని విలువను మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మిస్తారు. కారును మీ రాష్ట్రానికి తీసుకువెళ్లాలంటే రిజిస్ట్రేషన్, పన్నుల సమస్య ఉంటుందని చెబుతారు. ఈ సమస్యకు పరిష్కారంగా పన్ను చెల్లిస్తే చాలని రవాణా అధికారులు అభ్యంతరం చెప్పరని చెబుతారు. అది నమ్మి డబ్బులు చెల్లిస్తే అంతటితో ఆగరు. మరో కొత్త కారణంతో 2-3 రోజుల తర్వాత ఫోన్ చేస్తారు. వాహన బీమా చెల్లించాలంటారు. దీనికి సిద్ధపడి చెల్లిస్తే మళ్లీ కొన్నాళ్ల తర్వాత వాహనంపై జీఎస్టీ వేశారని, ఇది చెల్లించకపోతే రాదని భయపెడతారు. విజయవాడ నగరవాసి ఫ్లిప్కార్ట్లో టీవీ కొన్నారు. ఇటీవల ఫోన్ చేసిన ఒకరు డ్రాలో మీకు కారు బహుమతిగా వచ్చిందని చెప్పాడు. పన్నుల కింద 13,800 కట్టాలన్నాడు. ఆ మాటలు నమ్మిన అతను సూచించిన ఖాతాలో డబ్బు వేశాడు. పలు దఫాలుగా ఖాతాలో ₹1,00,000 వరకు వేశాడు. ఆ తర్వాత కూడా ఏదో ఒక వంక చెప్పి మళ్లీ డబ్బులు కట్టమనడంతో అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం అక్రమార్కుల చేతిలోకి వెళ్తుండటంతో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. షాపింగ్ కు వెళ్లినప్పుడు కార్డులను స్వైప్ చేసినప్పుడు కూడా సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఆ తర్వాత ఖాతాల్లో ఉన్న డబ్బునంతా దోచేస్తున్నారు. ఏవైనా ఆఫర్లు, బహుమతులు ఉంటే ప్రముఖ ఆన్లైన్ సంస్థలు ఖాతాదారులకు వ్యక్తిగతంగా మెయిల్స్, SMS-లతో తెలియజేస్తాయి. అంతేకాని డబ్బులు చెల్లించాలని కోరవు. ఆఫర్ల పేరుతో ఏ సంస్థ ఓటీపీ, కార్డు నెంబర్, CVV వివరాలు అడగదు. ఒకవేళ అడిగితే అది మోసగాళ్ల ఎత్తుగడగా భావించి వివరాలు చెప్పకుండా ఉండటం ఉత్తమం.